ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీవీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం క్రంచీగా దొండకాయ ఫ్రై, దొండకాయ 65 అంటాం కదా, అది ఎలా చేయాలో చూద్దాము. నేను ఇందులోకి ఎలాంటి ఫుడ్ కలర్ని యూజ్ చేయలేదు. మనకి ఇవి రెస్టారెంట్ స్టైల్లో కనుక కనిపించాలి అనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ని యూజ్ చేసుకోండి. మనం ఇంట్లో కాబట్టి నేను ఫుడ్ కలర్ని ఏమీ యూజ్ చేసుకోలేదు. దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. 1 కిలో దొండకాయలు తీసుకొని ఇలా సన్నగా 6 పీసెస్లా కట్ చేసుకున్నాను నేను ఒక్కొక్క దొండకాయని. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు రైస్ ఫ్లోర్, బియ్యపు పిండి, 2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి, 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, రుచికి సరిపడినంత సాల్ట్. వీటిలన్నిటిని కూడా మంచిగా మనం కలుపుకోవాలి. అవసరమైతే పైన లైట్గా వాటర్ని వేసుకోవచ్చు. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఇందులోకి మనం కలుపుకున్న దొండకాయ ముక్కలను వేసుకోవాలి. ఆయిల్ మరిగింది కదా, ఇందులోకి ఇప్పుడు మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కొన్నిగా దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయ్యి క్రిస్పీగా అయిన తర్వాత మనం ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని మనం వేరొక ప్లేట్లోకి తీసుకొని మిగిలిన దొండకాయ ముక్కలను కూడా మనం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, అలానే పల్లీలు, పచ్చిమిర్చిని కూడా ఇలానే వేయించుకొని ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు వీటిలన్నిటిని కూడా ఒకసారి కలుపుకుందాము. ఇలా పల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు వీటిని కూడా దీనిపైన వేసుకున్న తర్వాత వీటిలన్నిటిని కూడా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇవి మనకి సాంబార్లోకైనా ఉత్తిగా తినడానికైనా చాలా బాగుంటాయి. రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.